ఈవిడ ముద్దు బిడ్డ బరోబర్. ఈవిడ కళను చూసే ముందు అసలైన కళను చూద్దాం. నేను ఓ రబయ సిల్క్ చీర కట్టుకుంటేనే, ఓ రబయ సిల్క్ చీర కట్టుకుంటేనే. ఏదో తేడాగా ఉందేంటి? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. రబయ సిల్క్ చీర కట్టుకుంటేనే, ఓ రబయ ఓ నాయన నువ్వు రాలేదని నేను ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఓ రబయ సిలికేసి సింపుకుంటేనే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఓ రబయ ఓ నాయన నువ్వు వస్తావని ఓ రబయ పక్క నాకు ఒక గన్నిస్తారా? కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్నిస్తారా? నువ్వు రాలేదని నేను ఓ రబయ సిక్ర బక్ర చేసుకుంటేనా, ఓ రబయ సిక్ర. ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో. ఓ రబయ మల్లె పూలు పెట్టుకుంటేనా, ఓ రబయ. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయం వేసేస్తుంది. మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, కానీ మీరు ఇక్కడే ఉంటారు. అక్కడికి రాదు. ఏ ఫామ్ తీసుకున్నారు మీరు? అంటే అది ఎందుకు ఏడుస్తున్నా? ఓకే, ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను. నాకు అసలు డాన్సే రాదు మాస్టర్. సో ఫస్ట్ టైం చేశాను. సో నాకు చాలా భయం వేస్తూ ఉంది ఖతం. ముందు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఆ అమ్మాయి సార్ ఇంకా మేము వెళ్ళి తీసుకుంటాం సార్.